ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కల్కి అవతార్ కథ ఇంతకుముందు మీరెప్పుడు వినని, ఎవ్వరూ చెప్పని వెరీ ఫ్రెష్ స్టోరీ. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరే చెప్పండి హౌ ఇస్ ది స్టోరీ అని. చీకటి, భయంకరమైన రహస్యాలు తనలో దాచుకున్న చీకటి. అప్పటి వరకున్న జ్ఞానమంతా అజ్ఞానమైంది. అంతవరకు తెలుసనుకున్నవన్నీ తెలియనివయ్యాయి. మంచి మనసున్న వాళ్ళకు కూడా నేరం చేయాలనే కోరిక కలుగుతుంది. ఆ చీకటే అంతరికి దారి, అదేం మరణం. కలియుగానికి అంతిమ కాలంలో ప్రజారక్షకులే భక్షకులయ్యారు. సమాజంలో నీతి నియమాలు దిగజారిపోయాయి. మనుషులంతా అహంకారులుగా, స్వార్థపరులుగా తయారయ్యారు. ప్రకృతంతా తిరిగి రాలేనంత నాశనమైంది. జాలి, దయ, కరుణ అనేవి కనీసం మనుషులకి డిక్షనరీలో కూడా కనిపించడం లేదు. కలియుగానికి అంతిమ కాలంలో భూమి మీదే ఉన్న మరో లోకంలో నైమిష అనే పేరుగల అడవిలో మునులు, ఋషులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వీరందరూ అతి భయంకరమైన కలి అనే వ్యక్తి అరాచకాల నుండి ఎలా బయటపడాలి అనే మార్గాన్ని వెతుకుతున్నారు. ఇంతటి జ్ఞానులందరూ ఈ సంక్షోభ స్థితి నుండి వాళ్ళని రక్షించగల ఒక వ్యక్తి గురించి 1000 కళ్ళతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అప్పుడే అక్కడికి ఉగ్రశ్రావణుడు అనే ఒక ముని వచ్చాడు. అతని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీలో అతను కూర్చున్నాడు. అక్కడ ఉన్న అందరూ, ఓ ఉగ్రశ్రావణ మునేంద్ర, ఈ కలి చేసే అరాచకాలను తట్టుకోలేకపోతున్నాము. లోకంలో ధర్మం పూర్తిగా నశించింది. ఇది ఖచ్చితంగా కలియుగానికి అంతమే అని మాకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఏ ఒక్కరైనా ఆ కలిని అంతం చేసి ధర్మాన్ని మరలా స్థాపించగలరా అని వేదనతో కూడిన హృదయంతో అడిగారు. దానికి ఉగ్రశ్రావణుడు, ఓ మహామున్లారా, మీరందరూ ఇక్కడ 3 యుగాలుగా భూమి మీద తపస్సు చేస్తున్నారు. కానీ ఈ ఆఖరి యుగంలో మిమ్మల్ని ఆ కలిపురుషుడు వేదనకు గురిచేస్తున్నాడు. ఈ భారం నుండి మీకు విముక్తి లభించాలంటే ముందుగా మీరు కలి చరిత్రను తెలుసుకోవాలి అని సమాధానమిచ్చాడు. ద్వాపరయుగం పూర్తయ్యి కలియుగం ప్రారంభం కావడానికి మధ్యలో ఉన్న విరామ కాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. అతని ముఖం చాలా భయంకరంగా, క్రూరంగా ఉంది. అతని నుండి భరించలేని దుర్వాసన వస్తుంది. అతనికి బ్రహ్మ అధర్మ అని పేరు పెట్టాడు. అతనికి వివాహం అయ్యి ఒక ఆడ, ఒక మగ సంతానం కలిగింది. ఒకే తల్లిదండ్రులకి పుట్టడం వల్ల వీరు అన్నాచెల్లెళ్ళయ్యారు. కానీ వీరు ప్రకృతికి విరుద్ధంగా అన్నాచెల్లెళ్ళు పెళ్లి చేసుకుని భార్యాభర్తలయ్యారు. అదే మానవ చరిత్రలో మొట్టమొదటి వికృతి సంబంధం. వారికి కూడా ఒక ఆడ, మగపిల్లలు పుట్టారు. వీరు కూడా తల్లిదండ్రుల్ని ఆదర్శంగా తీసుకొని ఈ అన్నాచెల్లెళ్ళు పెళ్లి చేసుకుని భార్యాభర్తలయ్యారు. వీళ్ళకు కూడా క్రోధ, హింస అనే పిల్లలు పుట్టారు. వారి పూర్వీకుల్లాగే వీరు ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి పుట్టినవాడే అతి భయంకరుడు కలి. కలిపురుషుడికి దురక్తి అనే చెల్లెలు ఉంది. వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుని భార్యాభర్తలయ్యారు. వీరికి ఎంతోమంది కొడుకులు, కూతుర్లు పుట్టారు. వాళ్ళు కూడా అన్నాచెల్లెళ్ళు ఎంతోమంది పెళ్లి చేసుకుని సంతానాన్ని కన్నారు. ఈ సంతానమంతా అఖండ భారతమంతా విస్తరించారు. వారి లక్ష్యం ఒకటే, భారతీయ జ్ఞాన సంపద అయిన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను నాశనం చేయడం. వీరంతా పెద్ద సంఖ్యలో సమాజంలో అల్లకల్లోలం సృష్టించారు. భూమి మీద యజ్ఞాలు ఆగిపోయాయి. ప్రజలంతా నా శరీరం నా ఇష్టం అనే సిద్ధాంతానికి పెద్దపీట వేసి సంస్కృతిని పూర్తిగా వదిలేశారు. ప్రజలు ప్రకృతిని నాశనం చేశారు. ఈ విలయతాండవాన్ని చూడలేక బ్రహ్మతో సహా దేవతలంతా వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ భూమిని ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ భూమి మీద ఒక బ్రాహ్మణ కుటుంబంలో నేను మరలా జన్మిస్తాను. కలిని, అతని కుటుంబాన్ని, అతని అనుచరులలో ఏ ఒక్కరిని వదలకుండా అందరినీ నేను అంతం చేస్తాను. ఈ భూమి మీద మరలా ధర్మాన్ని, వైదిక వ్యవస్థల్ని స్థాపిస్తాను. ఈ మహత్కార్యంలో నాకు మీ సహాయం కూడా కావాలి. దానికోసం నాతో పాటు మీరు కూడా నా కుటుంబ సభ్యులుగా, నా అనుచరులుగా జన్మించడానికి సిద్ధంగా ఉండండి. నేను పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి కలి యొక్క అధర్మ సంతానం పైన ధర్మయుద్ధం చేసి ధర్మాన్ని పునర్స్థాపిస్తాను అని వాగ్దానం చేశాడు. శ్రీ మహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవితో, లక్ష్మి, ఈ కార్యం కోసం నీవు సింహళ దేశ రాజుకు కుమార్తెగా జన్మించు, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు. నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. హాయ్ ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత ఇలా మీ ముందుకు నేను వస్తున్నాను. మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను 54 భాషల్లో 54 యూట్యూబ్ ఛానల్స్ని లాస్ట్ వీక్ స్టార్ట్ చేశానని. నాకు యూట్యూబ్లో మొదటి సక్సెస్ ఇచ్చింది మీరే. ఇప్పుడు నేను ప్రపంచానికి మన భారతీయ విజ్ఞానాన్ని పరిచయం చేయాలి అనుకుంటున్నాను. దానికోసమే ఈ ప్రయత్నం. ఆ 54 ఛానల్స్లో కొన్ని ఛానల్స్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి అన్ని భాషల్లో వీడియోస్ని చూసి ఒక లైక్ కొట్టి నా ఛానల్స్ని సపోర్ట్ చేయండి. నేను మిమ్మల్ని కాకపోతే సపోర్ట్ చేయమని ఇంకెవరిని అడగలను చెప్పండి. ఇప్పుడు యావత్ ప్రపంచానికి పరిచయం కాబోతున్న నాకు
మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కాలంలో మానవ సమాజం అనేక మార్పులను చూసింది. ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందింది. కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు. కలిపురుషుని ప్రభావం ఇంకా కొనసాగుతూ పెరుగుతూ ఉంది. ప్రజల్లో పిచ్చితనం, వెర్రిచేష్టలో విచ్చలవిడితనం రోజురోజుకి పెరిగిపోతుంది. ఒకరోజు వైశాఖ మాసం కృష్ణపక్షం ద్వాదశి రోజున శంబల అనే నగరంలోని ప్రజలందరి మనసులో ఏదో తెలియని ఆనందం కలగడం మొదలైంది. అదే సమయంలో విష్ణుయాసుడు అనే బ్రాహ్మణుడి భార్య సుమతి ప్రసవవేదన పడుతుంది. విష్ణుయాసుడు తన భార్య వేదన చూడలేక కన్నీటితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. అదే సమయంలో అభిజన ముహూర్తంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సుమతి కడుపున జన్మించాడు. అందరి పిల్లల్లా అతను పుట్టగానే ఏడవలేదు. ఆ కాన్పు గదిలో ఉన్న అందరిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ పసికందు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 10వ అవతారం. ఆ బిడ్డ కన్నా ముందే విష్ణుయాసుడికి కవి, ప్రజ్ఞ, సమంత్ర అనే 3 కొడుకులున్నారు. మిలమిలా ప్రకాశిస్తున్న కల్కి శరీరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సంబల నగరంలో అందరూ దైవకుమారుడు ఎవరో మన నగరంలో జన్మించాడు అని అనుకుంటున్నారు. అదే సమయంలో చిరంజీవులైన పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వేదవ్యాసుడు మారువేషంలో విష్ణుయాసుని ఇంటి దగ్గరకు వచ్చి ఆ బిడ్డని ఆశీర్వదించారు. ఈ బిడ్డ మానవ జాతిలోనే అతి గొప్పవాడవుతాడు. ప్రతి ఒక్కరూ గుర్తించుకునే మహానుభావుడవుతాడు. నీ ఒక శిష్ట రక్షకుడికి, దుష్ట శిక్షకుడికి జన్మనిచ్చావు. ఈ శిశువుకి కల్కి అని పేరు పెట్టు అని పరశురాముడు చెప్పాడు. అంతకుముందెప్పుడు అలాంటి పేరు విష్ణుయాసుడు వినలేదు. అందుకని ఆ పేరుకి అర్థం చెప్పమని వాళ్ళని అడిగాడు. దానికి పరశురాముడు కలి అంటే అధర్మం, కల్కి అంటే అధర్మాన్ని నశింపజేసేవాడు అని అర్థం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాలం గడుస్తుంది. కల్కి పెద్దవాడవుతున్నాడు. విష్ణుయాసుడు కల్కిని ఎంతో శ్రద్ధగా పెంచుతూ, వేదాలు నేర్పుతూ, సంస్కారవంతుడిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు. అతడు కల్కిని పిలిచి, నీవిప్పుడు ఒక పండితుడైన గురువు దగ్గర విద్య నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ గురువుని నీవే వెతుక్కోవాలి. నీవు హిమాలయాల మీదుగా ప్రయాణం చేయి, నీకు ఆ గురువు దొరకవచ్చు అని చెప్పి పంపించాడు. అలా కల్కి హిమాలయాల్లో ప్రయాణిస్తుండగా అతనికి ఎదురుగా గండ్రగొడ్డలి చేత పట్టుకుని ఒక మహోన్నతమైన వ్యక్తి తారసపడ్డాడు. అతను ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన పరశురాముడు. అతనిని చూడగానే ఏదో తెలియని గురుభావన కల్కి కలిగింది. మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు విద్య నేర్పించండి అని అతనితో అడుగుదామనుకునే లోపే ఆ వ్యక్తే, నీవు ఏం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఎదురుగా ఉన్నది మహేంద్రగిరి అనే పర్వతం. ఆ పర్వతం మీద నా ఆశ్రమం ఉంది. ఇక అదే నీ పాఠశాల అని చెప్పి కల్కిని తనతో పాటు ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. కల్కి పరశురాముని ఆశ్రమంలో నిష్ఠగా 64 రకాల విద్యలు నేర్చుకున్నాడు. పరశురాముని ఆశ్రమానికి ఒకరోజు కొంతమంది ఋషులు వచ్చారు. వారి కళ్ళతో చూసిన ఒక దృశ్యాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు. అదేమిటంటే, వారికి పరశురాముడు, కల్కి ఇద్దరు కవలలా కనిపించారు. ఇద్దరి మధ్య చిన్న తేడా కూడా కనిపించలేదు. కొంత సమయానికి ఆ ఋషులకు అర్థమైంది ఏంటంటే, వీరిద్దరూ కూడా ఒకేలా కనిపించడానికి కారణం వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు అవతారాలే కదా అని అనుకున్నారు. చివరిగా కల్కిని పరశురాముడు హిమాలయాల్లో ఒక పవిత్రమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ పరమశివుని ప్రసన్నం కోసం తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. కల్కి ఘోర తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి కల్కి కోసం గారడ అనే శక్తివంతమైన గుర్రాన్ని, సర్వజ్ఞ అనే తెలివైన చిలుకని, ఎంతో శక్తివంతమైన రాళ్లతో పొదిగిన ఖడ్గాన్ని వరంగా ఇచ్చాడు. కల్కి పూర్తి శిక్షణ పూర్తయిన తర్వాత పరశురాముని దగ్గరికి వచ్చి, గురువర్య, మీరు నాకు నేర్పిన విద్యకి ప్రతిఫలంగా నేను మీకు గురుదక్షిణ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు. దానికి పరశురాముడు, నువ్వు నా ప్రియశిష్యుడువు, నీవు నాకు గురుదక్షిణ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ నిజంగా నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే లోకం దుర్మార్గంతో బాధపడుతుంది, సమాజం అజ్ఞానపు చీకట్లో కురుకుపోతుంది, ప్రజలు ధర్మాన్ని మర్చిపోయారు. నేను ఒకప్పుడు ఈ భూమి మీద అధర్మాన్ని పెంచి పోషించిన చెడ్డరాజులందరిలో ఏ ఒక్కరిని కూడా మిగల్చకుండా అందరినీ చంపేశాను. కానీ ఇప్పుడు పాలకుల కన్నా ప్రజలే దుర్మార్గులుగా, అధర్మపరులుగా తయారయ్యారు. వీరంతా కలి సంతానమే. కాబట్టి ఈ లోకాన్ని కలిపురుషుని బారి నుండి విముక్తి చేయి. నువ్వు నేర్చుకున్న విద్యతో కలి సంతానాన్ని, కలిని సమూలంగా నాశనం చేయడమే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని చెప్పాడు. దానికి కల్కి, నేను ఈ రోజు మీకు మాటిస్తున్నాను గురుదేవా, కలిని, కలి సంతానాన్ని ఈ భూమి మీద నుండి పూర్తిగా అంతం చేసే వరకు నేను విశ్రమించను అని ప్రమాణం చేశాడు. కల్కి అతి ప్రకాశవంతమైన ఒక జ్ఞానిగా, ఒక యోధుడుగా తయారయ్యాడు. ధర్మాన్ని సంరక్షించడానికి శివుడిచ్చిన ఆయుధంతో గారడ అనే గుర్రం పైన కలిపురుషుడిని అంతం చేయడానికి హిమాలయాల నుండి కల్కి బయలుదేరాడు.
ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది, అద్దరిపోద్ది. కలిపురుషుడికి కల్కికి మధ్యన వార్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూడని వెరీ ఫ్రెష్ సీక్వెన్సెస్ ఉంటాయి. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆ ఎపిసోడ్. డోంట్ మిస్ దట్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వెడ్నెస్డే. ఫ్రెండ్స్, నా 54 ఛానల్స్లో కొన్ని ఛానల్స్ లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి అన్ని భాషల్లో వీడియోస్ చూసి ఒక లైక్ కొట్టి నా ఛానల్స్ని సపోర్ట్ చేయండి. మీట్ యూ సూన్. థ్యాంక్ యూ.